ప్రియాంక అనే యూజర్ నా వీడియోకి కామెంట్ పెట్టారండి. సార్, ఐఎమ్ ఏ లూపస్ పేషెంట్. నాకు బటర్ఫ్లై ర్యాష్ వచ్చింది, దానితో నాకు బ్లాక్ మచ్చలు వచ్చాయి. అది ఎలా పోతాయి సార్? ఏ టాబ్లెట్ యూస్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారండి. ప్రియాంక గారు, ఇలాంటి లూపస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పిగ్మెంటేషన్స్ వచ్చేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయండి. అవి చాలా మొండిగా ఉంటాయి. వాటికి ఏ విధంగా మేనేజ్ చేస్తామో ఇవాళ నేను మీకు నా అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నలుపుని తీసుకొస్తుందండి. అంటే ముఖం పైన నలుపుని కేవలం పిగ్మెంటేషన్, ట్యానింగే కాకుండా ఇతరత్ర ప్రాబ్లమ్స్ తోటి కూడా నలుపు రావచ్చు అనమాట. మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే లూపస్ కానీ, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కానివ్వండి, లేక ఫేషియల్ మెలనోసిస్లో ఇతరత్ర కారణాలు, పిగ్మెంటరీ కాంటాక్ట్ డర్మటైటిస్ కానివ్వండి, యాషీ డర్మటోసిస్ కానివ్వండి, అలానే పాయికిలోడర్మా కండిషన్స్ కానివ్వండి, ఊక్రోనోసిస్ కండిషన్స్ కానివ్వండి, ఇలాంటి రకరకాలైన కండిషన్స్ కూడా మనకి ఇది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఫేషియల్ మెలనోసిస్ నలుపు ఏదైతే వస్తుందో దాన్ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేస్తామనేది చూడాలన్నమాట. అయితే ఈ మెడికల్ కండిషన్స్తో వచ్చే నలుపు, ట్యానింగ్తో వచ్చే నలుపుని ట్రీట్మెంట్ వేరే విధంగా చూస్తాం. ట్యానింగ్ తోటి వచ్చేదానికి గ్లూటథైన్, వైటమిన్ సి తోటి ఇస్తామండి. మెడికల్ రిలేటెడ్ పిగ్మెంటేషన్స్ ఏవైతే వస్తాయో దాని అండర్లయింగ్ కాజ్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కానివ్వండి, ఇతరత్ర కండిషన్స్ కానివ్వండి, కొన్నిటికి మేము వైటమిన్ ఏ ఐసోమర్స్వి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అవి మేము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటు మనకి కొన్ని రక్త పరీక్షలు అవి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఇలా చేస్తూ దాని కొద్దిగా లోపల ఉన్న ప్రాబ్లమ్ని మనం తగ్గించుకుంటూ పైన ఉన్న నలుపుని మనము వేరే క్రీమ్స్ తోటి, గ్లూటథైన్ సి, వైటమిన్ సి కాంబినేషన్స్ తోటి ఉన్న టాబ్లెట్స్ తోటి, అలానే కొన్ని సీరమ్స్ని వాడటం తోటి మీకు బెనిఫిట్ అనేది కొద్దిగా వస్తూ ఉంటుంది. దాన్ని మనం పీల్స్ కానీ, లేజర్స్ కానీ చేస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుందండి. లేజర్స్ చేస్తే మనకి ఇంకొద్దిగా బెనిఫిట్ ఎక్కువగా వస్తూ ఉంటుందండి. లేజర్స్ చేస్తున్నంతసేపు మనకు వచ్చే ట్రీట్మెంట్కి మనకి దానికి తగ్గట్టుగా మనం ఫాలోఅప్ చేసుకుంటూ, రక్త పరీక్షలు అవన్నీ చేసుకుంటూ, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ కొన్ని నెలల పాటు, బహుశా సంవత్సరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా దగ్గర వచ్చే పేషెంట్స్ రెండు రకాలుగా ఉంటారండి. మెడికల్ ఇండ్యూస్ పిగ్మెంటేషన్స్ తోటి, వాళ్ళకి మెడికల్ ఇండ్యూస్ పిగ్మెంటేషన్ ఏదైతే తొందరగా వచ్చేస్తుందో, రీసెంట్గా వచ్చేసిందో, వాళ్ళకి అదొకటి ఉంటుందండి ప్రాబ్లం. అంటే గడిచిన 2-3 నెలల్లోనే పిగ్మెంటేషన్ వచ్చింది నాకు, మళ్ళీ మీరు సంవత్సరం అంటున్నారు పిగ్మెంటేషన్ తగ్గడానికని, ఏంటిది అని అంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ముఖ్యమైన విషయం, పిగ్మెంటేషన్ మొదలవటమే ప్రాబ్లం కానివ్వండి, అది ప్రోగ్రెసివ్ కండిషన్గా ఉంటుందన్నమాట. ప్రోగ్రెసివ్ కండిషన్ అంటే అది ఇంకా ఇంకా ఎక్కువగా మారుతూ ఉంటుందన్నమాట. అలా మారుతూ ఉన్నదాన్ని మెల్లమెల్లగా నెమ్మదిగా మనము తగ్గించుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇలా పెరుగుతున్న పిగ్మెంటేషన్ ఫస్ట్ని కంట్రోల్ చేసుకొని దాన్ని వెనక్కి తిప్పాలి అని అంటే మనకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి. అందుకోసమే ఆ లేజర్స్ మనకి హెల్ప్ చేస్తాయి. అలా లేజర్స్ మనం కొన్ని సంవత్సరాల పాటు చేస్తే మనకి కొద్దిగా రిజల్ట్స్ అనేటివి బెటర్గా ఉంటుందండి. అయితే ఉన్న నలుపుని మనం తగ్గించుకోవాలి, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉందంటే ఒక స్పెషల్ పీల్ ఉంటుందండి, అది మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. అయితే అది ప్రయత్నం చేయటానికని మనకి కొద్దిగా టైం పడుతుంది. అది మనం కొద్దిగా అసలుకి మెడికల్ కండిషన్ ఎంతవరకు కంట్రోల్లో వచ్చిందో చూసుకొని దానికి తగ్గట్టుగానే మనం చేయాలన్నమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుందండి, లేకపోతే ఫంక్షన్ సీజన్స్ ఉంటాయి, లేకపోతే పర్సనల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ స్పెషల్ పీల్స్ చేస్తూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో లేజర్స్ కానివ్వండి, అలానే మీకు పీల్స్ కానివ్వండి, వీటితో పాటు మందులు కానివ్వండి, అన్నీ ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటూ పోవాలి. నన్ను ప్రతి నెల కలుస్తూ నాకు ఈ విధంగా ఇలా ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉంది లేదు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ, రెస్పాండర్స్, నాన్ రెస్పాండర్స్ అని అంటాం అనమాట. అలాంటి మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. లేజర్స్ అనేటివి సేఫ్గా ఉంటాయండి, ఇబ్బందికరంగా ఉండవు. అవి చాలా అరుదుగా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే లేజర్స్ అనేటివి మనకి పిగ్మెంటరీ లేజర్స్ అనేటివి ఇబ్బందికరంగా ఉండవండి. దానికి కొద్దిగా ఎనర్జీస్ కావాలంటే మనం కొన్ని టెస్ట్ ప్యాచెస్ చేసి దానికి తగ్గట్టుగా మనం డిసైడ్ అవుతామండి. టెస్ట్ ప్యాచెస్ ఏ విధంగా మనకి బెనిఫిట్ అవుతుంది, అలానే మనం ఎనర్జీస్ పెంచవచ్చా అనే దానికని మనం చేయొచ్చు. లేజర్స్ అనేటివి నెలకు ఒక మాట అలా చేసుకుంటూ పోతుంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట.
సో ఇలా చేస్తున్నప్పుడు మనం సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్స్తో పాటు నైట్ టైం మాయిశ్చరైజింగ్ కూడా పెట్టుకోవాలండి. దానితో పాటు మనకి సీరమ్స్ కానివ్వండి, ఇతరత్ర టాబ్లెట్స్ కానీ వేసుకుంటూ మంచి ఫేస్ వాషెస్ కూడా యూస్ చేయొచ్చు. మా దగ్గర ఉన్న డీప్ క్లెన్సింగ్ ఫేస్ వాష్ అనేది చాలా మందికి ఇష్టపడతారండి. మళ్ళీ అదే తీసుకుంటారు. సన్ స్క్రీన్స్లో నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్, సాఫ్ట్ మాయిశ్చరైజర్స్ అన్నీ మా దగ్గర నుంచి తీసుకొని ఖచ్చితంగా పేషెంట్స్ వాడుతూ ఉంటారు. ఇలా మనము కష్టపడి మనం మంచిగా ప్రయత్నం చేసి సన్ స్క్రీన్ కూడా పెట్టుకొని ఎండకి వెళ్లకుండా జాగ్రత్త పడితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలా మంది అంటూ ఉంటారు, సార్ నేను అసలు ఎండకే వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి. నేను చెప్తుంది ఏంటనంటే అండి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా, మీరు ఇంట్లోనే ఉంటున్నా, మీరు ఎక్కడో అక్కడ సూర్యుడు వెలుతురికి ఖచ్చితంగా తగులుతూ ఉంటుందన్నమాట మన చర్మానికి. సూర్యుడు వెలుతురు తగులుతున్నప్పుడు మనకి మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి ఏదైతే పిగ్మెంటేషన్ వచ్చిందో అది ఇంకా ఎక్కువగా మారుతూ ఉంటుంది. సో మీరు సన్లైట్ బాగా కాపాడుకోవాలి అని అంటే మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. 4 గోడల మధ్యలో ఉండమని నేను చెప్పనండి. సన్ స్క్రీన్ మంచిగా పెట్టుకొని పద్ధతి ప్రకారంగా పెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. నాది పాత వీడియో చూశారు కదండి. ఈ పాత వీడియో చూసిన దాంట్లో మీకు సన్ స్క్రీన్స్ ఏ విధంగా వాడాలి అనే దాని గురించి అని నేను చాలా డీటెయిల్గా వివరించాను అనమాట. సో ఆ సన్ స్క్రీన్ ఎలా వాడాలనేది కూడా మళ్ళీ చెప్తాను మీకు. ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది ఈ ఫింగర్ టిప్ యూనిట్ అంటారండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు ఆ ఫింగర్ టిప్ యూనిట్ అంటారు. సో 2 ఫింగర్ టిప్ యూనిట్స్ ఒక సైడ్ ఆఫ్ ది ఫేస్ వస్తుందండి. ఇంకో 2 ఫింగర్ టిప్ యూనిట్స్ అంటే ఇంతవరకు మీరు సన్ స్క్రీన్ అనేది బాగా తీసుకొని బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ గోవాకి వెళ్ళటం కానివ్వండి, లేకపోతే బీచెస్కి వెళ్తున్నారు, లేకపోతే అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఇంత సన్ స్క్రీన్ పెట్టుకోండి. బాగా జిడ్డుగా అనిపిస్తుంది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా దాని మీద పౌడర్ వేసుకోవచ్చండి, టాల్కమ్ పౌడర్. అలానే మీరు కాంపాక్ట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కాంపాక్ట్ పౌడర్స్లో మా సన్ స్క్రీన్స్ కూడా బాగా మంచిగా ఉంటాయండి. ఆ కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ కూడా మనం యూస్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము లేజర్స్, పీల్స్, క్రీమ్స్, సన్ స్క్రీన్స్, లోషన్స్, టాబ్లెట్స్ ఇవన్నీ వాడుకుంటూ రక్త పరీక్షలు చేసుకుంటూ నాతోటి ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర లేజర్స్కి వచ్చి నెలకు ఒక మాట కానీ 2 నెలలకు ఒక మాట కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారండి. కొద్దిగా మనం రెగ్యులర్గా చేసుకుంటూ ట్రీట్మెంట్ని వాటిని చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకు సాధ్యమవుతుంది అనమాట. సో ఇదండి విషయం. మనకి ట్రీట్మెంట్ సెషన్స్ అనేటివి మనం చేయాలి అని అంటే మీరు మా దగ్గరకు వచ్చి డీటెయిల్గా డిస్కషన్ చేసుకొని అవసరం ఉన్న నాడు మనకి ముఖ పరీక్షలు కూడా చేసుకొని దాంతోపాటు మనకి డయాగ్నోసిస్ తీసుకొని దాని ఆ విధంగా మనం చేయాలి, ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. దాన్ని మంచిగా ట్రీట్మెంట్ చేసుకుని మంచి రిజల్ట్ సాధించాలన్న ప్రయత్నం మా దగ్గర నుంచి తప్పకుండా ఉంటుంది. సో ఈ బ్లూ టోనింగ్ లేజర్స్ అనేటివి కొత్తగా మా దగ్గర ఇంట్రడ్యూస్ చేశామండి. ఈ బ్లూ లేజర్స్ తోటి కొద్దిగా రిజల్ట్స్ మెరుగ్గా వస్తున్నాయి. సో తప్పకుండా మీరు ఎప్పుడైనా కానీ వచ్చి మాది తప్పకుండా మీరు చూసి ఆ రిజల్ట్స్ని తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ తోటి, అవేర్నెస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అలానే మీ మిత్రులకి, శ్రేయాభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ధైర్యం చెప్పండి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండొచ్చు, ప్రయత్నం చేయాలి అని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.